హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన 30 డేస్ వెయిట్ లాస్ రెసిపీస్లో ఈరోజు డే 5. ఈరోజు వీడియోలో మనం ఇది సూపర్ హెల్తీగా టేస్టీగా ఉండే బ్రౌన్ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు రవ్వ ఉప్మా చేస్తే కప్పుకి 1 కప్పున్నర వాటర్ పడతాయి. ముందుగా ఆ గిన్నెలో 1 కప్పున్నర వాటర్ పోసుకుని వాటిని బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అవుతుండగా ఇంకో స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకుని అందులో కొంచెం 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ ఒక్కటే యాడ్ చేస్తే మాడిపోతుంది కాబట్టి దానికోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. గీతో పాటు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఈ ఉప్మా చాలా టేస్టీగా 200 క్యాలరీస్తో టమ్మీ ఫుల్గా ఉంటుంది. దీంతో పాటు బ్రేక్ఫాస్ట్లో 1 బౌల్ ఉప్మాతో పాటు 2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటే ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్నీ వస్తాయి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇక్కడ బాగా ఆయిల్ హీట్ అయిపోయింది, తాలింపు మాడిపోతుందని నేను కొంచెం స్టవ్ ఆఫ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుందాం. అవి వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, ఇంకా సన్నగా తరిగి పెట్టుకుని అల్లం ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉప్మాలో అల్లం చాలా బాగుంటుంది, ఇంకా డైజెషన్కి కూడా మంచిది. ఇప్పుడు తాలింపంతా వేగిపోయిన తర్వాత సన్నగా చిలికలాగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వాటితో పాటు సన్నగా తరిగి పెట్టిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. వాటన్నిటిని కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత అందులో 1 కప్పు రవ్వ తీసుకుని అందులో వేసుకోవాలి. రవ్వ కూడా వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. దీన్ని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఈ గీలో రవ్వ ఫ్రై చేస్తే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ వేగిన తర్వాత పక్కన బాయిల్ చేసిన వాటర్ ఈ గిన్నెలో వేయాలి. మీకు తెలుసా, బిర్యానీకి కానీ ఉప్మాకి కానీ పక్కన వాటర్ బాయిల్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. మామూలు నార్మల్ వాటర్ పోసే కన్నా ఇలా బాయిల్ వాటర్ పోసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. అలా బాయిల్ చేసుకున్న వాటర్ అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇందులో కొంచెం ఉప్మాకి తగినంత సాల్ట్ కూడా వేసుకుని మూత క్లోజ్ చేసుకుని వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 to 3 minutes మగ్గించుకుంటే సరిపోతుంది. ఉప్మా రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. మూత తీసి చూస్తే మంచిగా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ ఉప్మా హాట్గా తింటే చాలా బాగుంటుంది. Thanks for watching. Take care. Bye bye.